ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఒక స్మైలింగ్ హ్యాకర్ గురించి మీరు కూడా వినే ఉంటారు. మేబీ కొంతమంది వినకపోయి ఉండొచ్చు, కాబట్టి వాళ్ళ కోసం షార్ట్ అండ్ స్పీడ్ గా చెప్తాను, వినండి. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ వ్యక్తిని స్మైలింగ్ హ్యాకర్ అని పిలుస్తారు. ఇతను ఒక హ్యాకర్. ఇతను కొన్ని బ్యాంక్స్ ని హ్యాక్ చేసి మిలియన్ల డాలర్ల మనీని దోచుకున్నాడు. అందుకని ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సాధారణంగా ఏ దొంగలనైనా పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు ఆ దొంగలు వాళ్ళ ఫేస్ ని కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. లైక్ వాళ్ళ ఫేస్ కి మాస్కులు వేసుకోవడం, లేదా ఏదైనా గుడ్డతో వాళ్ళ ఫేస్ ని కవర్ చేయడం, ఇలాంటివి చేస్తారు. కానీ ఈ స్మైలింగ్ హ్యాకర్ మాత్రం తను పోలీసులకి దొరికిన తన ఫేస్ ని కూడా కవర్ చేసుకోకుండా, అస్సలు భయపడుకోకుండా కెమెరాస్ ని చూస్తూ స్మైల్ ఇస్తూ ఫోటోల్ని దిగాడు. దాంతో కొన్ని మీమ్ పేజెస్ తను దోచుకున్న మిలియన్ల డాలర్ల మనీని పేద ప్రజలకు హెల్ప్ చేశాడు, అందుకనే తను ఆ స్మైల్ ని ఇచ్చాడు అని కొన్ని మీమ్ పేజెస్ ఇలా ఈ స్టోరీని రాస్తూ వీడియోస్ ని పోస్ట్ చేశారు. అందులోని కొన్ని వీడియోస్ మీరు కూడా చూసే ఉంటారు. కానీ ఇందులో ఉన్న నిజం ఎంత? తను నిజంగానే బ్యాంకుల్ని హ్యాక్ చేశాడా? నిజంగానే ఆ మిలియన్ల డాలర్ల మనీని దోచుకున్నాడా? దోచుకున్న ఆ మిలియన్ల డాలర్ని నిజంగానే పేద ప్రజలకు హెల్ప్ చేశాడా? మీకున్న ఇలాంటి ఎన్నో డౌట్స్ ని ఈ వీడియోతో క్లియర్ చేస్తాను. మరి ఇంకా లేట్ ఎందుకు, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ స్మైలింగ్ హ్యాకర్ వెనుకున్న అసలు స్టోరీని తెలుసుకుందాం పదండి. ఈ స్మైలింగ్ హ్యాకర్ ఒక అసలు పేరు హంజా బెండిలార్జ్. ఇతను 1988 లో అల్జీరియా కంట్రీలోని టిజీ హౌజౌలో పుట్టాడు. ఇతను చేసిన స్టడీ విషయానికి వస్తే యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకున్నాడు. తను ఒక కంప్యూటర్ ఇంజనీర్ అండ్ హ్యాకర్. ఈ స్మైలింగ్ హ్యాకర్ ఒకటే ఈ బ్యాంక్స్ ని హ్యాక్ చేయలేదు. తను ఒక రష్యన్ పార్ట్నర్ తో కలిసి ఈ బ్యాంక్స్ ని హ్యాక్ చేశాడు. ఆ పార్ట్నర్ పేరు అలెగ్జాండర్ ఆండ్రీవిచ్ పనిన్. వీళ్ళ ఇద్దరు కలిసి స్పై ఐ అనే ఒక సాఫ్ట్వేర్ వైరస్ ని క్రియేట్ చేశారు. ఈ వైరస్ తో ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 60 మిలియన్ల కంప్యూటర్లకి ఈ వైరస్ వల్ల ఆ కంప్యూటర్లన్నీ హ్యాక్ అయ్యాయి. ఎక్కువ శాతంగా యునైటెడ్ స్టేట్స్ లో ఉన్న కంప్యూటర్సే హ్యాక్ అయ్యాయంట. అంతేకాకుండా ఈ సాఫ్ట్వేర్ వైరస్ అయిన స్పై ఐ వేరే వేరే పేర్లు మారుస్తూ ఉండేవి. ఆ పేర్లు ఎలాంటివంటే BX1 అండ్ డానియల్ హెచ్ అనే ఇలా ఈ పేర్లతో మారుతూ ఉండేవి. ఇలానే ఈ స్పై ఐ అయిన సాఫ్ట్వేర్ వైరస్ హ్యాక్ తో 217 బ్యాంకుల్ని హ్యాక్ చేసి ఆ బ్యాంక్ అకౌంట్స్ నుంచి 400 మిలియన్ల డాలర్లని దోచుకున్నారు. మరి ఇన్ని మిలియన్ల డాలర్ని దోచుకున్నందుకు థాయ్ పోలీసులు ఇతన్ని టాప్ 10 ది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లిస్ట్ లో చేర్చినట్టు FBI ప్రకటించింది. మరి ఈ స్మైలింగ్ హ్యాకర్ పోలీసులకు ఎలా దొరికాడంటే 3 సంవత్సరాల తర్వాత ఈ స్మైలింగ్ హ్యాకర్ జనవరి 7, 2013లో తన ఫ్యామిలీతో కలిసి మలేషియాకు వెళ్ళాడు. మలేషియా నుంచి ఈజిప్ట్ కి వెళ్లే దారిలో బ్యాంకాక్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తనను అరెస్ట్ చేస్తున్నప్పటికీ తను అస్సలు తప్పించుకోవడానికి కూడా ట్రై చేయకుండా పోలీసులకి లొంగిపోయాడు. తను తన ఫ్యామిలీకి గుడ్ బై కూడా చెప్పాడు. దానితో తన వైఫ్ అండ్ తన కూతురు మాత్రమే ఈజిప్ట్ కి వెళ్లిపోయారు. తనను అరెస్ట్ చేస్తున్నప్పటికీ, తనను మీడియా ఫోటోలు కూడా తీస్తున్నప్పటికీ తను ఆ ఫోటోస్ లో స్మైల్ ఇస్తున్నాడు. దీనివల్లే తనకు స్మైలింగ్ హ్యాకర్ అండ్ హ్యాపీ హ్యాకర్ అనే నిక్ నేమ్లు కూడా పెట్టారు. అతన్ని మే 2013లో అమెరికాకు అప్పగించారు. ఈ స్మైలింగ్ హ్యాకర్ జూన్ 25, 2015లో అట్లాంటా ఫెడరల్ కోర్టులో తన తప్పుని ఒప్పుకున్నాడు. అప్పుడు కోర్టు ఈ స్మైలింగ్ హ్యాకర్ కు 30 సంవత్సరాల జైలు శిక్ష అండ్ 14 మిలియన్ల డాలర్ల ఫైన్ ని విధించింది. తర్వాత ఈ స్మైలింగ్ హ్యాకర్ ఒక పార్ట్నర్ ని కూడా అట్లాంటా హార్ట్స్ఫీల్డ్ జాక్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో పట్టుకొని అరెస్ట్ చేశారు. తను జనవరి 2014లో అదే అట్లాంటా ఫెడరల్ కోర్టులో తన తప్పుని ఒప్పుకున్నాడు. ఇది ఈ స్మైలింగ్ హ్యాకర్ వెనుకున్న అసలు స్టోరీ. మరి ఈ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న తను దోచుకున్న మిలియన్ల డాలర్ల మనీని నిజానికి పేద ప్రజలకు హెల్ప్ చేస్తున్నట్టు వస్తున్న ఈ స్టోరీస్ అన్ని నిజానికి ఇది ఒక ఫేక్ న్యూస్. ఏంటి, నమ్మరా? నన్ను నమ్మకపోతే ఒకసారి వికీపీడియాలో ఉన్న ఈ ఆర్టికల్ ని చదవండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫేక్ న్యూస్ ఒకటే కాదు, ఇంతకు ముందు కూడా ఈ స్మైలింగ్ హ్యాకర్ మీద ఇలాంటి ఒక ఫేక్ న్యూస్ వైరల్ అయింది. ఈ స్మైలింగ్ హ్యాకర్ కు జైల్లో ఉరిశిక్ష పడింది అని ఒక ఫేక్ న్యూస్ ఫుల్ గా వైరల్ అయింది. కానీ నిజానికి ఈ కంప్యూటర్ నేరాలకు ఎలాంటి ఉరిశిక్ష పడవు. కాబట్టి ఇంకోసారి ఇలాంటి ఫేక్ న్యూస్లు గనక వస్తే ఒకసారి అసలు ఫ్యాక్ట్ ని చెక్ చేయండి. దేన్ని గుడ్డిగా నమ్మకండి. సో ఈ రోజుకి ఎంతే ఫ్రెండ్స్. ఈ స్మైలింగ్ హ్యాకర్ ఒక ఫుల్ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలానే ఇంతకు ముందు వైరల్ అయిన మిల్స్ట్రా యొక్క ఫుల్ స్టోరీ కూడా ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేసి ఉంచాను. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి
ఒకసారి ఆ ఫుల్ వీడియో కూడా చూడండి. అంతేకాకుండా ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ని కూడా ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ చేసి ఉంచాను, కాబట్టి ఒకసారి ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి. అన్నట్టు వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ప్రతి యూట్యూబర్ అడిగినట్టుగానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ మీరు మాత్రం ప్రతి వ్యూవర్ స్కిప్ చేసినట్టుగా మీరు స్కిప్ చేయకండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకా వెళ్ళొస్తానే, టాటా, గుడ్ బై.